హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీ అందరు లేచిరా లేవలేదా? నేనైతే లేచానండి. లేచిన తడవే లేదు. ఇంట్లో ఏం పనులు అయితే ముట్టుకోకుండా బియ్యం నానేసాను. ఒకసారి బియ్యం చూపి. బియ్యం అయితే నానబెట్టాను. అన్నం అయితే ఉండాలి. ఇంకా చూడండి, యాపిల్ కట్ చేసిన లేవగానే. ఇంకా దానిమ్మలు అయితే ఒలిసిపెట్టిన. ఇంకా మా తమ్ముని తీసుకురమ్మంటే తీసుకొని వచ్చిండు. ఇంకా మేమే అమ్ముతాం కాబట్టి కొనే అవసరం అయితే లేదు పండ్లైతే. ఇంకా ఇది పొప్పాయాకండి. పొప్పాయాకు ఎందుకని అనుకోవచ్చు మీరు. ఎందుకంటే నా పెద్ద కొడుకుకి జ్వరం వచ్చింది. అది మామూలు జ్వరం అయితే కాదు, డెంగ్యూ జ్వరం అండి. అందుకనే పొప్పాయి రసం తాగితే కొంచెం తొందరగా నయం అవుతుందని పొప్పాయి అయితే ఆకైతే తెంచుకొచ్చి పెట్టిండు మా ఆయన. ఇదైతే మంచిగా కడిగి మిక్సీకి అయితే వేసి ఆయనకైతే తాపాలి. ఒక 2-3 చుక్కలు అయినా తాపాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డెంగ్యూ జ్వరం అంటేనే డేంజరు. అందుకని ఈ పొప్పాయి అయితే తెచ్చిన. ఇంకొకసారి నా స్టవ్ దగ్గర చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో. నైటే మేము ఇలా ముగ్గులు వేసి పెట్టుకుంటాం. చూడు, చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. అసలు స్టవ్ కాడ ఆ కలే వేరు, చాలా బాగుంటుంది. నాకు నైట్ పూట ఇలా ముగ్గులు వేసుకొని బొట్లు పెట్టుకుంటే మాత్రము చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా సంతోషంగా కూడా ఉంటుంది. నేను అప్పుడు వేసేటప్పుడు మా తమ్ముడు భార్య ఉంటుండే, మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలా. అయితే ఆమె లేదనుకోండి ఇప్పుడు. అయితే ఆమె ఏమనేది, చూస్తలే చిన్నమ్మా, నీకు ఎన్ని రోజులు ఓపిక ఉంటుందో ముగ్గు వేయడానికి అనేది. కానీ నేను అలాగే కంటిన్యూ చేస్తున్నాను. కానీ చూడడానికి అయితే ఆమె లేదు పాపం. అంటే ఇంకేం చేద్దాం, పిల్లలైతే చిన్నగా ఉన్నారు. ఆమెనైతే దేవుడు తీసుకెళ్ళిపోయిండు. దానికి మనం ఏం చేయలేము. ఏం చేస్తాం, మా తమ్ముడు వాళ్ళని అట్లా అయిపోయింది. సొంత తమ్ముడు అని కూడా ఎక్కువ కాదు నాకు, వాడు అలా చేసుకున్నాడు జీవితం. ఇంకేం చెప్పలేము. ఇంకా చపాతీ కూడా చేసి పెట్టానండి. చపాతీ అయితే చేసి పెట్టానండి. ఇంకా చపాతీ చేసి కాకరకాయ కర్రీ అయితే చేశాను. మెత్తగా ఉంటాయని ఇంకా బాక్స్లో అయితే పెట్టిన. బయట పెడితే ఆరిపోయి గట్టిగా అవుతాయి కదా, అందుకని ఇట్లా ఉంటాయని దీంట్లో పెట్టేసుకున్నాను. ఇంకా కాకరకాయ కర్రీ కూడా చేశాను. చూడండి, కాకరకాయ కర్రీ కూడా నేనైతే ఏమి ప్రాసెస్లు అన్నీ వేయనండి. అన్నీ ఇవి అవి ఏమి చెయ్యను, ఓన్లీ ఫ్రై చేస్తాను అంతే. ఇట్లనే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నాకైతే ఇట్లా నచ్చుతుంది. కాకపోతే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు అయితే మరీ చేదనిపిస్తుంది. ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఒకరోజు నేను కాకరకాయ కర్రీది అయితే వీడియో పెడతాను, ఫుల్ వీడియో పెడతాను. కంపల్సరీ మీరైతే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్లా సింపుల్గా ఏమీ లేకపోయినా కాకరకాయ కర్రీ ఇంత బాగుంది అనిపిస్తుంది మీకే. ఒకరోజు పెడతానులేండి. చూడండి, దీంట్లో అయితే పోసేసుకుంటున్నాం. ఇంకా కొంచెం మంచినీళ్ళతో కడుక్కోవాలండి. ఎంత ఫ్రెష్గా ఉన్నా కానీ కడగాలి. దానిమ్మ కడిగితేనే బాగుంటుంది నాకు, అందుకనే కడిగి చూపిస్తాను. కడిగి మిక్సీకి అయితే వేసుకుందాం. వాష్ చేసుకుంటే చాలండి. చూడండి, దానిమ్మ అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంది కదా. మా దగ్గర మంచి క్వాలిటీ ఉంటుందండి దానిమ్మ. మావని నేను గొప్పలు చెప్పొద్దు కానీ చాలా బాగుంటాయి. కానీ నాకేమో తినడానికి పళ్ళ నొప్పి చాలా ఉంటుంది. అందుకే నేను ఒక్కటే జ్యూస్ చేసుకుంటాను. పిల్లలకైతే డైరెక్ట్గా ఇలాగే ఇచ్చేస్తాను, తినేస్తారు. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇవి. వీళ్ళకైతే ఇదే ప్లేట్లోనే ఇలాగే ఇచ్చేస్తాను. ఇంకా నేను కొన్ని వేసుకొని జ్యూస్ అయితే చేసుకుంటానండి. ఎందుకంటే నేను తినలేని పరిస్థితి, ఇంకా తాగైనా సంతోషపడాలి, తప్పదు. ఆయనకైతే ఫుల్గా ఆకలి అయితే అవుతుందండి. ఎంతసేపు ఉన్నా ఆయన కడుపుకు మాత్రం ఆపుకోడండి, ఖచ్చితంగా తింటాడు. అందుకే కాకరకాయ వేసి ఇంకా చపాతీ అయితే ఇస్తాను. ఇట్లా పెట్టినాక మా ఆయనకైతే చపాతీ అయితే పెట్టాను. చూడండి, ఆయన అయితే ఆకలికి ఉండలేడు ఫ్రెండ్స్. ఎందుకంటే పొద్దున్నే ఆయనకు ఉండాలి, తింటాడు. మళ్ళీ మా ఆయనకు మొక్కి తినడం అలవాటు అండి, డైలీ అలాగే తింటాడు. చూడండి ఫ్రెండ్స్, ఆకైతే మంచిగా అయితే కడుక్కోండి. మీ పిల్లలకి ఎవరికైనా ఇట్లా డెంగ్యూ జ్వరాలు ఉంటే మాత్రం ఈ ఆకు మాత్రం కంపల్సరీ అయితే కడిగి వాష్ చేసి మంచిగా ఫ్రెష్గా మిక్సీకి వేసి మాత్రం ఒక 2 చుక్కలు అయినా సరే పట్టియండి. పిల్లలకి తాపాలి. అది కూడా ఏం తినకుండా బడి గడుపులోనే తాపాలి.
చూడండి ఫ్రెండ్స్, మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఉంటేనేమో రేపటికైనా వస్తాయి. కడిగి అయితే పెట్టుకున్నాను. మాకైతే చెట్టు దగ్గరలోనే ఉంది కాబట్టి ఎప్పుడైతే అప్పుడు తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకు మరీ మెత్తగా అయితే కాదు. ఇగో దీంట్లో నుంచి ఇట్లా రసం అయితే వస్తుంది పిండితే. ఆ రసం దాపాలి. అయితే లేదు రసం. ఇలా అయితే పిండుకోవాలండి. ఇగో చాలండి, ఒక 2 చుక్కలైనా చాలు. దీంట్లో ఉన్న పవరే వేరండి. పొప్పాయి అసలు ఒకప్పుడు ఎవ్వరూ తినేవాళ్ళు కాదే. పొప్పాయి ఎందుకు తింటావు అనేవాళ్ళు, పొప్పాయి చెట్టు ఎక్కడైనా కనిపిస్తే కూడా. ఇప్పుడు పొప్పాయి ఎంత విలువైందంటే అసలు నిజంగా చాలా గ్రేట్. పొప్పాయికి ఉన్న విలువ ఏ దానికి లేదండి. నేనైతే ఇంకా మిక్సీ పట్టుకుంటున్నానండి. చూడండి, దానిమ్మకాయలు అయితేను. ఇంకా ఏంటంటే అసలు మిక్సీ కట్టుకుంటే బాగుండదు, తాగాలనిపించదు. కానీ ఇంకా నా పండ్లు నొప్పులు ఉన్నాయని నేను ఇలాగే తాగుతానండి. ఇంకా ఏ చక్కెర వేయను, ఏమీ వేయను. ఇంకా ఇట్లనే డైరెక్ట్గా ఎట్లున్నాయి అట్లనే, ఇంకా ఏమి జాలితో ఓడబోయను కూడా. ఇలాగే తాగేస్తాను, ఇంకా గ్లాస్లో పోసుకుంటే తాగేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మిక్సీకి అయితే పట్టాను. ఇది యాపిల్ జ్యూసు నాకే, పిల్లలకైతే డైరెక్ట్గా ఇచ్చేస్తాను. ఇది అనార్ జ్యూసు. ఇది పడుతుంటే పెద్ద మిక్సీ పనిచేస్తలేదు, చిన్న మిక్సీకి వేస్తే మొత్తం చిట్లిపోయింది ఫ్రెండ్స్. అందుకే ఇంకా జ్యూస్ అయితే కొద్దిగానే అయింది. ఇంకా నేను ఏమి ఓడపోయలేదండి. ఇంకా డైరెక్ట్గా ఎట్లున్నదో అట్లనే తీసేసుకున్నాను. ఇంకా మనం తాగి ఏం లాభం చెప్పండి, ఓడవస్తే మొత్తము తీసేస్తే అని. ఇంకా నేను డైరెక్ట్గా తినేస్తాను. మనం డైరెక్ట్గా తినేస్తే ఎట్లుంటుందో అలాగే తాగేయాలి. ఓకే ఫ్రెండ్స్, మరి మీ అందరికీ ఫుల్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. లాస్ట్కి ఓకే ఫ్రెండ్స్, మీ అందరికైతే ఫుల్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నేనేం పెద్దగా అయితే వెరైటీగా అయితే చూపించలేదు. మనం ఇంట్లో ఏం చేసుకుంటున్నామో అదే చూపించానండి. మీ అందరు తప్పకుండా చూడండి, సపోర్ట్ అయితే చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.